రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా ఆయన నుంచి బాగుపడతావా చెప్పు నువ్వు కొద్దిగా. నీ దండం పెడ సారు నీ కాలు మొక్కుతా అని అనడానికా ఈ సంఘాలు దేనికి? మరి రాజకీయ ప్రాతినిధ్యం కావాలంటే ఏం చేయాలి మరి? సంఘాలతో అంబేద్కర్ సంఘంతో అయిద్దా? బీసీ సంఘంతో అయిద్దా? ఎవరితో అయింది? గ్రామంలో రెడ్డితో. ఒక గ్రామంలో రెడ్డి ఉంటాడు. గొర్రెల్ని కాసేవాడికే గొర్రెల్ని ఎట్లా ఆడించాలో తెలుసు. గొర్రెల మనస్తత్వం గొర్రెలు కాసేవాడికి తెలుసు, తోటి గొర్రెకి తెలియదు. గొర్రె లాంటిదో తోటి గొర్రెకి తెలియదు, గొర్రెలు కాసేవాడికి తెలుసు. తెలంగాణలో కానీ దేశంలో కానీ మనుషుల్ని కాసే రెడ్డి వెలమదొరలకే మన గురించి తెలుసు. ఒక్కొక్క కులాన్ని ఎట్లా ఆడాలి, వీళ్ళ కాళ్ళు ఎట్లా ఇరగొట్టాలి, వీళ్ళని ఎట్లా వాడుకోవాలి, వీడు ఎప్పుడు అప్పుకొస్తాడు, వీడి కొంపల సమస్యలు ఎప్పుడున్నాయి, వాడి ముఖం చూసి వాడు ఎంత అప్పుకొస్తుందా మాట్లాడటానికి వస్తుందని మొత్తం తెలుసు మనకి లెక్క. ఈయన బట్టలు ఎన్ని చిరిగిపోయినాయి, బట్టలు చిరిగినందుకు వీడి ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి, రేపు ఎప్పుడు పైసలకు వస్తాడు, ఎప్పుడు అప్పుకు వస్తాడు, వీడు దుబాయ్ ఎప్పుడు పోతాడో ఆయన నుంచి పీరుగా ఎప్పుడు వచ్చిందో కూడా చెప్తున్నాడు. పీరుగా వచ్చినందుకు డబ్బులు కూడా చెప్తాడు, ఎంత డబ్బులు అనేది. మొత్తం మానవ సైకాలజీని మనస్తత్వం మీద ఆధారపడి నడుస్తున్నది.